వాహ్! అసలేమని చెప్పాలి? ఎలా వర్ణించాలా ఆటను? ఎలా పొగడాలి? మాటలు చాలట్లేదు. ఆ విజయాన్ని వర్ణించడానికి పదాలే దొరకట్లేదు. పట్టుదలంటే అది. ప్రతీకారం తీర్చుకోవడం అంటే అది. పోరాటం అంటే అది. కళ్ళ ముందు అరవీర భయంకరమైన ప్రత్యర్థి. కనికరం లేకుండా విరుచుకుపడే కంగారులు వాళ్ళు. బ్యాటింగ్‌లో కూడా దాన్ని ప్రూవ్ చేసుకున్నారు. టీమిండియా ముందు కొండంత టార్గెట్‌ను పెట్టారు. సెమీఫైనల్ లాంటి నాకౌట్‌లో 339 పరుగుల టార్గెట్ అంటే వెరీ వెరీ టఫ్. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు సెకండ్ ఓవర్‌లోనే వాళ్ళు షాక్ ఇచ్చేశారు. షెఫాలి వర్మను జస్ట్ 10 రన్స్‌కే పెవిలియన్‌కు పంపించారు. ఫామ్‌లో ఉన్న స్మృతి మందానాను కూడా తొందరగానే అవుట్ చేశారు. అదిగో అప్పుడు కలిశారు ఆ ఇద్దరు. వాళ్లే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్. మ్యాచ్‌ను కంప్లీట్‌గా టర్న్ చేశారు. టీమిండియా అంటే ఫైర్ అనుకుంటివా? కాదు, వైల్డ్ ఫైర్ అంటూ గర్జించారు. మన శివంగులు కంగారులనే కంగారెత్తించారు. లీగ్ స్టేజ్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకొని అద్దిరిపోయే దెబ్బ కొట్టారు. సగర్వంగా, మరింత స్ట్రాంగ్‌గా మూడోసారి వరల్డ్ కప్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. జమీమా, హర్మన్ టేక్ ఎ బౌ. ఇంకొక్క అడుగు, ఒకే ఒక్క అడుగు కప్పు కొట్టాలి. భవిష్యత్ తరాలకు గట్టి భరోసా ఇవ్వాలి. మహిళల సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాలి.